గురుగారు, జాతక చక్రంలో శని ఏ స్థానంలో ఉంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి? శని త్రయోదశి నాడు ఎటువంటి నియమాలను పాటిస్తే శని దోషం తొలగిపోతుంది? గ్రహాల గురించి చెప్పినప్పుడు గ్రహాలు 9, గ్రహాల అనుగ్రహం కావాలి, గ్రహాల అనుగ్రహం లేకపోతే మనం ఏమి చేసినా నష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఇలా పరిపరి విధాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. నవగ్రహాలలో శనిగ్రహం అనగానే ప్రతి వ్యక్తి ఏమిటో అని ఒక భయపడడమో బెంబేలు పడడమో గమనిస్తూ ఉంటాం. గాభరా పడడం కూడా చూస్తూ ఉంటాం. శనిగ్రహానికి ఎందుకింత ప్రత్యేకత? భూగ్రహానికి చాలా దూరంలో ఉన్న గ్రహం, నెమ్మదిగా సంచారం చేసే గ్రహం. శనిగ్రహం చుట్టూరా 42 ఉపగ్రహాలు ఉన్న కారణం చేత ఒక వలయం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయితే సూర్యుని చుట్టూ సంచారం చేసేటటువంటి క్రమంలో అతి దీర్ఘకాలం తీసుకునేటటువంటి గ్రహం శనిగ్రహం. 30 నెలల కాలం. కనుకనే ఒక రాశిలో శని సంచారం 30 నెలలు, 2.5 సంవత్సరాలు. ఈ క్రమంలో 1 సంవత్సరంతో గురువు, 1 నెలతో సూర్యుడు, 1 నెలతో బుధుడు, 27 రోజులతో చంద్రుడు ఒక వృత్తమే పూర్తి చేసుకుంటూ ఉండగా శని మట్టుకు ఇంత దీర్ఘకాలం కావడంతో మన పైన ప్రభావం ఎక్కువ. తాత్కాలికంగా వచ్చేటటువంటి ప్రభావాలు మనం గమనించేలోగా మారిపోతూ ఉంటాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక వేగం. చంద్రుడు ప్రతిరోజు కూడా ఒక్కొక్క నక్షత్రంలో లేదా ఒక సంవత్సరంలో అనేక సందర్భాలలో నెలకు 27 సార్లు చొప్పున మారుతూ ఉండడంతో నిన్న ఉన్నట్లుగా ఈరోజు ఉండదు. కనుక తారాబలం ఏర్పడింది. జన్మ సంపద్ విపత్ క్షేమ ప్రత్యుక్ సాధన అని చెప్పుకుంటూ ఉంటాం. శనిగ్రహానికి సంబంధించి సుదీర్ఘకాలం 30 నెలల కాలం. కనుక ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో జాతక చక్రం లగ్నం మొదలుగా విపరీత ప్రభావాన్ని శనిగ్రహం చూపిస్తూ ఉంటుంది. లగ్నం నుంచి 6వ ఇంట శని బలం. గోచార రీత్యా అన్నప్పుడు ఏ నక్షత్రంలో మనం జన్మించి ఉన్నామో అది మనకు రాశి అవుతుంది. లగ్నం శరీరం, రాశి మనస్సు. ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన వారు మిథున రాశి, శతభిష నక్షత్రంలో జన్మించిన వారు కుంభరాశి, మూలా నక్షత్రం ధనురాశి. ఇలా అనుకున్నప్పుడు రాశి నుంచి శనిగ్రహం ఏ భావంలో ఉందో గమనించాలి. ప్రధానంగా మానవ జీవనం పైన తల్లి, బంధువులు, ప్రయాణాలు, విద్య ఇవి ప్రధానంగా ప్రభావం చూపించేవి. కనుక ఇవి 4 కూడా 4వ భావానికి సంబంధించినవి. కనుక రాశి నుంచి 4వ ఇంట శని సంచారం జరుగుతున్నప్పుడు ఈ భావాలకు నష్టం కలుగుతుంది. అలాగే ప్రతి వ్యక్తి జీవితం పైన ప్రభావం చూపించే 2వ అంశం భార్య, భర్త, అత్తగారి ఇండ్లు. ఇది 7వ ఇంటికి సంబంధించినది. కనుక సప్తమంలో శని సంచారం దుఃఖదాయకం. సింహరాశి వారికి ప్రస్తుతం సప్తమంలో శని సంచారం ఉన్నది. అలాగే వృశ్చిక రాశి వారికి 4వ ఇంట శని సంచారం. 8వ ఇల్లు ఆయుర్దాయానికి, ఆరోగ్యానికి సంబంధించిన అష్టమ భావం అవుతుంది. కర్కాటక రాశి వారికి వృథా వ్యయం, ఆసుపత్రులకు డబ్బులు చెల్లించడం అష్టమ భావం కదా, కుంభంలో ఉన్నాడు కదా శని, ఇలా చెబుతారు. ప్రతి భావాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ భావానికి సంబంధించి వెనక ఇల్లు కూడా చూడాలి. ఇందులో శని సంచారం చేసేటటువంటి క్రమంలో ఆ శని ఉన్నటువంటి రాశి జన్మరాశి అయినప్పుడు జన్మరాశికి వెనక ఉన్న ఇల్లు 12వ ఇల్లు, జన్మరాశికి తదుపరి ఉండేటటువంటి 2వ ఇల్లు మారక స్థానం. 2వ ఇంటికి మారకం అనే పేరు కూడా ఉంది. 2వ ఇల్లు కనుక 12వ ఇల్లు, జన్మరాశి, 2వ రాశి ఈ మూడింటికి కలిపి 2.5 వెరసి 7.5 సంవత్సరాల శని, 7.5 జన్మ శని, ఏలినాడు శని ఈ పేర్లను చెబుతూ ఉంటారు. మొత్తం మీద శని ఏ రాశిలో ఉంటే ప్రభావం అధికంగా నష్టం కలిగించే విధంగా అనుకుంటే 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం,
జన్మరాశి, 2వ స్థానం. ఇలా 6 రాశులలో మనం శని యొక్క దోషాన్ని గుర్తించవచ్చు. తొలగించుకోవడం కోసం శివారాధన చేయాలి. అలాగే వృద్ధులను సేవించాలి. వృద్ధాశ్రమాలకు వెళ్ళడం లేదా వృద్ధుల వద్ద కాసేపు కూర్చొని సత్కాలక్షేపం చేయడం, వృద్ధులకు బహుమానాలను ఇవ్వడం, ఆధ్యాత్మిక గ్రంథాలను వృద్ధులకు అందజేయడం, వారు చెప్పే కబుర్లు వినడం. ప్రధానంగా వృద్ధుల వద్ద ఎక్కువ సమయాన్ని మనం కేటాయించి గడపగలిగితే శని దోషానికి అద్భుతమైన పరిష్కారం అంటుంది జ్యోతిష శాస్త్రం. ఇలా చూడాలి.